So let's welcome Adi and Ram Prasad and the whole team. ఏ మల్లసూరి బైరెడ్డి చూడటం కలలేరేంటి మీరు? నువ్వు ఆయనలా ఉన్నావేంటి మేము చూడట్లే? ఏం జరుగుతుంది ఊర్లో? ఏమనుకుంటున్నారు మన గురించి? ఊర్లో ఏమనుకోవట్లేదు కానీ ఆయన ఏమన్నా అనుకుంటాడు అనిపిస్తుంది. ఇవన్నీ ఏం చేస్తావు తెలియదు. రాజమౌళి గారి సినిమాలో నువ్వే మెయిన్ విలన్ అవ్వాలా. మరి రాజమౌళి గారి సినిమాలో మిగతా విలన్లందరూ ఉంటారు కదా, అవును, వాళ్ళని మన ఇంటికి పిలిపిస్తాం. మన ఆచారం ప్రకారం ఇల్లు దాటితే వాళ్ళని వేసేస్తాం. అప్పుడు నువ్వు ఒక్కడవే మిగులుతావు. రాజమౌళి గారి సినిమాలు అన్ని సినిమాలు నువ్వే విలనం. అవును. అందులో రామిరెడ్డికి 2 కొడుకులే కదా. ఈడెవడు? ఆ మధ్యన మీరు క్యాంప్ పోయినారుగా, ఖాళీగా ఉండడం ఎందుకని. మలసూరి ఏంటి అన్నా, నాన్నగారిని ఏమైనా అడగాల? నానా నువ్వు ఏం తింటావు? కజ్జికాయ తింటావా? చికెన్ బిర్యానీ తింటావా? చెప్పు నానా. మల్లసూరి నేను చెప్పాలి. వెరీ గుడ్. మల్లసూరి, మన ఇంటికి చాలా మంది విలన్స్ వస్తున్నారా? వాళ్ళు ఎవరు గడప దాటకూడదు. ఓకే. మన మొదటి విలన్ రాబోతున్నాడు. ఎవరు నువ్వు? రణదేవ్ బిల్ల. గంటకోసారి బిల్ల వేసుకుంటుంటావు. నీ స్థానం ఎక్కడా? నీ స్థానం ఎక్కడా? నెక్స్ట్ 2వ విలన్ రాబోతున్నాడు. ఎవరు నువ్వు? బల్లాల దేవా. అన్న మన బల్లలు బాగలేవని చెప్పావు కదా. మహేశ్వరి సామ్రాజ్య మహారాజుని. బలాలు లేవా? దేవసేన ఎక్కడా? ఇప్పుడు ఆవిడెందుకు? ఇప్పుడు ఆవిడ పొలలో ఎరుతుంటది కదా, మనం మటన్ తిన్నాను ఇరుక్కుపోయింది, పొల్ల ఏమైనా ఎత్తదేమని. ఒకవేళ నీకు నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్ ఇచ్చినా నువ్వు చేసే పని అదే. ఒక్క గుద్దుతో దున్నపోతుని చంపేస్తా. నీ దున్నపోతులు కూడా మాకెందుకు లేక నువ్వు ఆగు. మన 3వ విలన్ రాబోతున్నాడు. ఎవర్రా నువ్వు? భిక్షు. ఇదిగో 2 రూపాయలు తీసుకొని వెళ్ళు. నేను అన్నది భిక్షం కాదు, నా పేరు భిక్షు. ఆ. రమేష్ గారు గోచి ఆ గోచి ఈ గోచి ఈ గోచి. కంగాపడి అడుగు, గోజీ వెళ్ళిపోతాడు. అరే ఏం పేరు నీ పేరు? భిక్షు. బిగ్షువా? అమీర్పేటలో ఉంటది, కొనుక్కో. బిగ్ షూ, పెద్ద షూ అన్నాడు. మల్లసూరి, ఏంది నా కింద కూర్చో. రణదేవ పిల్లకు ఒక మాట చెప్పు. ಊಟ ಮಾಡಿದ್ಯಾ? ಮಾಡಿದ್ಲೆ. ಮಾಡಬೇಕು. ಊಟ ತಿನ್ನಬೇಕು, ತಿಂಡಿ ತಿನ್ನಬೇಕು, ಕಾಫಿ ಕುಡಿಬೇಕು, ಎಲ್ಲ ತಿನ್ನಬೇಕು. ನನಗೂ ಬೇಕು, ಕರ್ಸಿ ನಾನು ತಿಂತೀನಿ. 4వ విలన్ని పిలవండి. రండిరా రండిరా, క్యారండిరా. వాళ్ళు రారురా. వాళ్ళ ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, ఈ బాబూజీ. ఊర్లో అందరూ బాగున్నారా? బాగో కేజ్ చేస్తారా? ఎవరన్నా రానంటే కదరా లాక్కొచ్చి చెయ్యాలి. ఎవరన్నా రానంటే కదరా తీసుకొచ్చి మర్డర్ చెయ్యాలి. వీడు నిప్పుల మీద పెట్టిన పావు బాజీలో బాబుజీడు. క్యారండిరా. మల్లసూరి, మల్లసూరి బాబుజీతో ఒక మాట ఏదన్నా మాట్లాడు. ఏం ಹೆಸರು ನಿಮ್ದು? ఎవడరా వీడు? ఎక్కడి నుండి వచ్చావురా? ಏನ್ ಮಾತಾಡ್ತಾ ಇದೀಯಾ? ಏನ್ ಮಾತಾಡ್ತಾ ಇದೀಯ ನೀವು? వేణు కాదురా, ఇబ్బానియల్. నేను ವೇನಲ್ಲ, ಇಮಾನಿಯಲ್. ನನ್ಗೆ ಗೊತ್ತು. గుత్తా? ನಾನು ಮೈಸೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. నలుగురు వచ్చారా? 5, 6 కలిసి వస్తున్నారు. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. మీ ఇద్దరు ఎవరు? ఈయన
ఈయన కాట్రాజ్ నేను కాలకేయ. నిండా those rest tell me అస్తబం crack నిండా నిండా put me crack me ఏంట్రా చేతికి నోరు వచ్చింది కంటికి రంగు వచ్చింది చౌకవా ఇన్నొచ్చి మొఖంలో ఎక్స్ప్రెషన్ రావట్లేదు నీకే అస్త్రమం రండిరా 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 క్యా రండిరా హుమ్లకి కామ్లి ఫూ డైలాగ్ చెప్పింది ఆడు కదా అస్త్రమం క్యారివన్ మండి ఫూ నేను అది అనుకుంటా ఇల్లు బంధు నిండా బోల్డ్రస్ టెల్ మీ ఆగండి, ఇంకొకడు ఉన్నాడు. రే రారా. రే నిన్నే అందరు కొట్టేసినట్టున్నారు, నువ్వెవరన్నా కొట్టేది విలనా? నీ అమ్మ కాదురా నా అమ్మ రసగుల్లా అది రసగొల్ల కాదరా, వసకొల్ల. మీరందరూ లోపలికి వెళ్ళి సేద తీరండి, వెళ్ళండి. బయరెడ్డి లోపలికి వెళ్ళి భోజనం పెట్టి అందరికి. సరే నాయనా, పిల్లలందరూ వచ్చినారు, వాళ్ళకి మన ఆచారం తెలియదు. ఎవడైనా పొరపాటున మన గడప దాటి అడుగు పెట్టగానే వాడిని వేసేయడమే. పొరపాటున గడప దాటినారనుకో తలా మొండు ఆ రెండు వేరే పోవాలా. ఏమంటావు? వాళ్ళని పిలిపించండి. మీరు వచ్చిన పని అయిపోయింది, మీరు బయలుదేరొచ్చు. మా గడప దాటి బయటకు వెళ్ళిపోవాలి. అరే విలన్స్, మనం గడప దాటితే మనం చంపేయాలని చెప్పి ఆ విలన్ ప్లాన్ చేశాడు. గడప దాటితే చచ్చిపోతావా? అవును. నడుచుకుంటూ వెళ్ళిపోతావు అయితే. వాళ్ళు గడప దాటేలాగా ఏదన్నా ప్లాన్ చేయను ఆయన. అమ్మా సగోడి ఒకటి నువ్వు ఇల్లు ఒక ఐటమ్ సాంగ్ వేయండి. బాబుజీ చెప్పండి రా. ఆ 10 రూపాయలు మీదేనండి. నన్ను చంపుత్రం క్యాక్ అబ్బా నిండా నైస్లీ. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్. స్టార్టింగ్ లో డెడికేషన్ అన్నాను, స్పూఫ్ చేస్తారో నాకు తెలీదు. సో హౌ వాస్ ఇట్ సార్? కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఆ గడప దాటం గురించి ఇంతమంది విలన్ని ఇన్వాల్వ్ చేసి చేయటం అనేది రియల్లీ సూపర్. తర్వాత కాలకే తూ తూ అనుకుంటా మాత్రం తినేసాడు అందరినీ. దానికి తోడు మళ్ళీ కన్నడ చాలా బాగా చేశారు ఆయన. మల్లసూరి, బైరెడ్డి, తర్వాత బల్లాల దేవుడు అన్ని మొత్తం క్యారెక్టర్స్ అన్ని. బట్ ఎనీవే సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళందరూ మనం చూసిన హిట్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్, వాళ్ళని ఇలా హిలేరియస్ గా ఆడుకోవడం అన్నది చాలా చాలా బాగుంది. నూకరాజ్ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. అండ్ ప్రత్యేకంగా ఆది గారి గురించి, రాంప్రసాద్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే అలా వస్తేనే ఇంకా స్టేజ్ దద్దరిల్లిపోతుంది. సూపర్ కాన్సెప్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.